ప్రకాశం బ్యారేజీ పెనుముప్పు తప్పిందంట. భారీ వరదల వల్ల ఓ భారీ బోటు కృష్ణానదిలో కొట్టుకు వచ్చింది. వెంటనే సమాచారం అందుకున్న ఏపీఎస్డిఎంఏ అధికారులు డ్రోన్ల సహాయంతో బోటును ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద గుర్తించారు. ఆపై ఎస్డీఆర్ఎఫ్ గజయితగాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. గత ఏడాది వరదల్లో ప్రకాశం బ్యారేజీ గేటులో బోటు చిక్కుకుపోగా దాన్ని 8 రోజుల పాటు కూడా శ్రమించి అప్పుడు అధికారులు దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇదే ప్రకాశం బ్యారేజీకి గతంలో ఈ బోట్ల వల్లనే ప్రమాదం ఏర్పడింది. ఆ సందర్భంగా ఎన్నో రకాల దాంట్లో కుట్రలు ఉన్నాయని, కుతంత్రాలు ఉన్నాయని, రకరకాలుగా ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ బోట్లు వదిలిపెట్టేశారని రకరకాలుగా కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో అలాంటి పరిస్థితి మరోసారి రిపీట్ అవ్వచ్చు అనేటటువంటి అనుమానాలు ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డ్రోన్ల సహాయంతోనే ముఖ్యంగా ఈ బోట్లు కూడా ఇప్పుడు వచ్చినటువంటి బోట్లను కూడా గుర్తించడం జరిగింది.